దేవునికి స్తోత్రం కలుగునుగాక. హార్టీ వెల్కమ్ టు ద లిజనర్స్ ఆఫ్ గ్రేస్ రేడియో. మిత్రులారా, మీకు స్వాగతం, సుస్వాగతం. ఐఎమ్ హెక్టర్ హేమసాగర్ పోలుదాస్, యువర్ హోస్ట్ ఫర్ ద పాడ్కాస్ట్ ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. నేటి ఎపిసోడ్లో మిత్రులారా, మరో ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చర్చించబోతున్నాం. కౌంట్ డౌన్ టు ద వరల్డ్ వార్ 3 ఈజ్ అవర్ టాపిక్. కౌంట్ డౌన్ టు ద వరల్డ్ వార్ 3. రెండు ప్రాముఖ్యమైన బైబిల్ ప్రాఫెసీస్ యొక్క నేపథ్యంలో ఈ డిబేట్ను నిర్వహించబోతున్నాం. ఈ టాపిక్ను విశ్లేషించబోతున్నాం. అవి ఏమిటంటే, ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలోని ప్రవచనము, ఫ్యూచర్ వరల్డ్ కింగ్డమ్స్ కు సంబంధించిన ఆ యొక్క ప్రాఫెసీని ఈరోజు చర్చించబోతున్నాం. అదేవిధంగా జకర్యా గ్రంథంలోని 12-14 అధ్యాయాలలోని అపోకలిప్టిక్ ప్రాఫెసీ ఆన్ జెరూసలేం అండ్ ద డే ఆఫ్ ద లార్డ్ ప్రాఫెసీ, ఈ ప్రవచనాలను మనము ఇన్ ద లైట్ ఆఫ్ ద ఆన్గోయింగ్ వార్స్, సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ అదర్ ఇష్యూస్ ఇన్ దిస్ వరల్డ్ టుడే. సో ఈ విధంగా ఈరోజు చర్చ చేయబోతున్నాము. నేటి డిబేట్లో పాల్గొంటున్న దైవ సేవకులను మొట్టమొదట మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, మరియు శ్రీ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు, సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడలాగ్. ఇరువురు దైవజనులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, నేటి పాడ్కాస్ట్ను గౌరవనీయులు మన పాస్టర్ గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, నీ పాదాలకు వెళ్ళిన స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. ఈ పాడ్కాస్ట్లో నాయన ప్రభా, మరి ఆదరించేంత వరకు మీరుండి మీరు నడిపించండి నాయన ప్రభా. మీరే మహిమ ఘనత పొందండి. ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినటువంటి మీ దాసులు నాయన ప్రభా, మరి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని మీరు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. మరి ప్రభా, నీ బిడ్డల ద్వారా, నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన ప్రభా. అనేక విషయాలు మేము తెలుసుకొని ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రత్యేకంగా గ్రేస్ రేడియో పరిచయం దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, దిస్ ఈజ్ అవర్ 5th ఎపిసోడ్ ఆన్ వార్స్ అండ్ బైబిల్ ప్రాఫెసీస్. ఈ ప్రధాన చర్చలోకి వెళ్లే ముందు సమ్ ఫీడ్బ్యాక్ వి రిసీవ్డ్ ఫ్రమ్ అవర్ లిజనర్స్. అంటే నాకు ఒక మిత్రుడు, పాత మిత్రుడు, రీసెంట్గా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన తెలియచేసిన ఆ యొక్క ఫీడ్బ్యాక్ మన గ్రేస్ రేడియో ప్రోగ్రామ్స్ను, ముఖ్యంగా ట్రూత్ అండ్ టైమ్స్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్, ముఖ్యంగా వార్స్ గురించి, బైబిల్ ప్రాఫెసీస్ గురించి వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ ఆయన విన్న తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ ఏమిటంటే, అంటే యాక్చువల్లీ హీ హాజ్ అంటే గివన్ గుడ్ కాంప్లిమెంట్ ఆల్సో. బట్ ఏమన్నా అంటే, ప్రవచనాలు అన్నీ నెరవేరుతున్నాయి అని అన్నారు. చాలా సంతోషం, అది వాస్తవమే. కానీ నెరవేరినవి ఒక్కటి కూడా మీరు మాకు చెప్పలేదు. నెరవేరినవి, ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్ మీరు ఒక్క రోజు కూడా, ఒక్క ఎపిసోడ్లో కూడా వివరించలేదు అన్నాడు. సో అది దాన్ని ఒకరోజు వీ కెన్, ఇఫ్ గాడ్ పర్మిట్స్, గాడ్ విల్లింగ్, వీ కెన్ హ్యావ్ an exclusive podcast for fulfilled prophecies. ఆ విధంగా యుద్ధాల నేపథ్యంలో మీరు అంటే గ్రేస్ రేడియో మరియు తర్వాత మీ యొక్క దైవ సేవకులు ఇస్తున్న సందేశాలు చాలా బాగున్నాయి. వారు నేటి యుద్ధాల నేపథ్యంలో ఇస్తున్న సందేశాలు అని చెప్పేసి ఆయన వర్ణించాడు. అదేవిధంగా అమెరికా ఇరాన్ యుద్ధం గురించి ఆయన పర్స్పెక్టివ్ చెబుతూ, మీరు బిబ్లికల్ పర్స్పెక్టివ్ చెప్పారు,
కానీ ఈ కేవలం ఆయిల్ కోసమే ఇరాన్ ఆయిల్ సామ్రాజ్యాన్ని కబలించాలని మాత్రమే అమెరికా యుద్ధం చేస్తా ఉంది. వన్ వరల్డ్ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకురావాలని చెప్పేసి అమెరికా ప్రయత్నిస్తుంది అని ఈ కోణంలో ఆయన చెప్పాడు. సో ఈ ఫీడ్బ్యాక్ మనం వి రిసీవ్డ్ ఫ్రమ్ దిస్ లర్నెడ్ జెంటిల్మెన్. సో వెరీ ఛాలెంజింగ్ ఆయన క్వశ్చన్స్, టాపిక్స్ రేస్ చేశాడు. సో ఇన్ దిస్ రిగార్డ్ మై హంబుల్ సబ్మిషన్ టు ద లిజనర్, ముఖ్యంగా వారికి రెండు నేను ఉదాహరణలు మీకు ఇస్తాను. ఒకటి, మన యేసు ప్రభు గారి జననము, వారి జన్మస్థలము బెత్లెహేము, కల్వరి శిలువ, పునరుత్థానము గురించిన ప్రవచనాలు మొదటి శతాబ్దంలోనే నెరవేరినాయి. మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తే మెసియానిక్ ప్రాఫెసీస్, అవి కింగ్ ఆఫ్ ఆల్ ప్రాఫెసీస్ అంటారు కదా, అవి ముఖ్యంగా హెచ్కిఎల్ గారు అయితేనేమి, ఐజయా, జకరియా గారు, మైనర్ ప్రాఫిట్స్ లో హబక్కుక్ గారు, కింగ్ డేవిడ్ సామ్స్ లో కూడా మనకు ప్రభువుని గురించిన ఎన్నో ప్రాఫెసీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫస్ట్ సెంచురీ, అంటే ఏడి మొదటి శతాబ్దంలోనే అది నెరవేరింది. హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. ఫస్ట్ ఎవర్ ఎవిడెన్స్ ఈజ్ సెన్సస్ రికార్డ్స్. ఫస్ట్ సెన్సస్ రాయబడినలోనే బెత్లెహేంలో నుంచి ప్రభు యొక్క జననము రికార్డ్ చేయబడి ఉన్నది. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్. తర్వాత రెండవ ప్రవచన నెరవేర్పు గురించి ఇస్తా. ఇవన్నీ మీకు తెలిసినవే, అందరికి తెలుసును, బాగా తెలుసును. అయినా జస్ట్ ఫర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్, 1948లో ఇజ్రాయెల్ దేశ స్థాపన, ఇజ్రాయెల్ స్టేట్ ఫామ్ అయింది. ఇజ్రాయెల్ అదే ముఖ్యంగా చెదరిపోయిన యూదులు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో ఉన్న యూదులందరూ తిరిగి ఇజ్రాయెల్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక సెపరేట్ స్టేట్, ఏ సావరిన్ స్టేట్ ఫర్ ఆల్ ద జూస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1948. ఈజ్ ఇట్ నాట్ ఎన్ యాక్ట్ ఆఫ్ గాడ్? అది దేవుని సంకల్పం చొప్పున జరిగింది, దేవుని ప్రామిస్ వల్ల జరిగింది. అది ప్రాఫెసీస్, ప్రవక్తలు ఏనాడో ప్రవచించినట్లు అది నెరవేరింది. ఈ విధంగా ఎన్నో ప్రవచనాలు నెరవేరినాయి. వాటిని మరి గాడ్ విల్లింగ్ we will have a separate podcast for the fulfilled prophecies. మిత్రులారా, బిఫోర్ we go to the main debate, కొన్ని కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ద థర్డ్ వరల్డ్ వార్, వాటిని నేను ఊటంకించి తర్వాత ప్రధాన చర్చకు వెళ్దాం. రష్యా యుక్రెయిన్ వార్, యూరప్ లో ఎండ్లెస్ వార్ గా ఇది కనిపిస్తా ఉంది. ఇరువైపులా 14 లక్షల మంది పౌరులు, సైనికులు ప్రాణ నష్టం జరిగింది. 5 కోట్ల బిలియన్స్ వర్త్ ఆస్తి నష్టం జరిగింది అని ప్రాథమిక అంచనాలు తెలుస్తున్నాయి. అయినా కానీ వార్ ఎండ్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. అదేవిధంగా ఇజ్రాయెల్, హమాస్, హౌతీస్, హిజ్బుల్లా ప్లస్ ఇరాన్ తో యుద్ధం కొనసాగుతూనే ఉంది. వెస్ట్ ఏషియాలో శాంతి కరువైంది. యుఎస్ ఇరాన్ యుద్ధము మొత్తం వెస్ట్ ఏషియాను అగ్ని జ్వాలల్లో ఈరోజు కాల్చివేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. రాను రాను అది భీకరం కానున్నది. హోర్మోజ్ స్ట్రైట్ తో పాటు, హోర్మోజ్ స్ట్రైట్ ఆల్రెడీ ఇట్ ఈస్ క్లోజ్డ్ అండ్ దట్ ఈస్ బోన్ ఆఫ్ కంటెన్షన్. అదేవిధంగా రెడ్ సీ అండ్ బాబెల్ మాండెబ్ స్ట్రైట్, బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రైట్ కూడా ఈరోజు హౌతీస్ అండ్ ఇరానియన్స్ బ్లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, బ్లాక్ చేసి ఉన్నారు ఈరోజు. సో ఇది గ్లోబల్ షిప్పింగ్ కు చాలా తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది, తీవ్రమైన ఎనర్జీ క్రైసిస్ కు దారితీస్తుంది.
తర్వాత భీకర యుద్ధానికి దారితీస్తుంది అని చెప్పేసి ఆ, నిపుణులు భావిస్తున్నారు. తర్వాత నాటో అమెరికా మధ్య ఒక ఒప్పందం జరిగిందన్న వార్త ఇప్పుడు ఆ, ఒక సెక్షన్ ఆఫ్ వరల్డ్ లో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. హార్ముజ్ ఓపెనింగ్ కొరకు, ఆయిల్ క్రైసిస్ ను ఎండ్ చేయటానికి, తర్వాత రష్యన్ ఎక్స్పాన్షనిస్ట్ అండ్ ఇంపీరియలిస్టిక్ డిజైన్స్ ను నిరోధించటానికి ఈ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అన్న ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు అన్నది ఇప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో గుడ్ న్యూస్. అండ్ ఆఫ్రికాలో కూడా దిస్ సివిలియన్ అన్రెస్ట్ ఈజ్ రైజింగ్. సిమిలర్లీ భారతదేశం అంటే ముఖ్యంగా ఇండియన్ సబ్ కాంటినెంట్ లో పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వార్ ఈజ్ అది ఎస్కలేటింగ్ ఎవ్రీ డే. సిమిలర్లీ బర్మా అంటే ఫార్మర్లీ బర్మా, టుడేస్ మయన్మార్ లో కూడా సివిల్ అన్రెస్ట్ ఈస్ ఎస్కలేటింగ్ ఎవ్రీ డే. సో దిస్ ఈస్ హౌ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఈవెన్ ఇన్ ద సబ్ కాంటినెంట్. మన భారతదేశంలో మనము ముఖ్యంగా క్రైస్తవులు ముఖ్యంగా ప్రేయర్ చేయాల్సిన అంశము విద్యార్థుల యొక్క సమస్యలు. విద్యార్థులు స్టూడెంట్స్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, పీస్ఫుల్గా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటే, పార్లమెంటుకు వచ్చి పార్లమెంటులో మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము, మా గ్రీవెన్సెస్ తెలియజేస్తాము అని చెప్పి అంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిపి బ్రహ్మాండమైన హింస చేసి వాళ్ళను నానా తిప్పలు పెట్టి తలలు పగలగొట్టి ఘోరమైన హింస. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. అది ఏమీ చూడకుండా ఆ విధమైన హింస, రాజ్య హింస విద్యార్థుల మీద జరిగింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరింపబడాలి. దేవుడు ఆ యొక్క ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు మంచి బుద్ధి ఇవ్వాలని మనం ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మిత్రులారా, మనము ప్రధానమైన చర్చకు వెళ్దాము. ప్రధాన చర్చలో మొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ డేనియల్ గారికి. దానియేలు 7వ అధ్యాయము ఒక ప్రముఖమైన దర్శనం. మానవ చరిత్ర ముగింపును తెలియజేస్తుంది. దేవుని శాశ్వత రాజ్యం త్వరలో రానున్నదని తెలియజేస్తుంది. నేటి యుద్ధాలు, సంఘర్షణలు, అశాంతి నేపథ్యంలో డేనియల్స్ విజన్ ఇన్ 7th చాప్టర్ ను మీరు అనలైజ్ చేస్తూ మీ సందేశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ గాట్ 25 minutes ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు మీరు. సో దాన్ని బేస్ చేసుకుని మేము కూడా మరి బిల్డ్ చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. సో మనకి చూసినట్లయితే దానియేలు గ్రంథంలో రాజుకి అప్పటికే రెండో అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలో చూస్తే ఆయనకి 2 కళలు రావడం జరిగింది. మరి ఆ 2 కళల యొక్క భావాన్ని దానియేలు కూడా తెలియపరచడం జరిగింది. సో చూస్తే పాత నిబంధనలు చూస్తే మనకి కళలు వచ్చినాక కళల్ని మళ్ళీ తిరిగి రాయడం, కళల ద్వారా దర్శనాలు ఇవ్వడం, దేవుడు ఆ దర్శనాన్ని తిరిగి రాయడం అనేది బహుశా దానియేలుదే మొట్టమొదటిది. ఎందుకంటే అంతకుముందు చూస్తే మనం మరి చూసుకుంటే యెషయా 8వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మరియు నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హస్బస్ అను మాటలను సామాన్యమైన అక్షరంతో దాని మీద రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన యూరియాను, ఎబేజర్ కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టేదనని చెబుతూ నాతో చెప్పగా, అట్లాగే హబక్కూకు 2వ అధ్యాయం 2:5 చూస్తే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదువునట్లు ఆ దర్శనమును పలక మీద స్పష్టంగా రాయమని చెప్పాడు. అంటే పాత నిబంధనలు చూసినట్టయితే దేవుడు ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాయించి పెట్టి అవి వాటిని సాక్ష్యాలుగా, అంటే అవి ఏ సమయం ఆ సమయం నెరవేరుతాయి. సో హబక్కూకులో మొత్తం మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు అది నెరవేరుతుంది, ఆలస్యమైన ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి స్పష్టంగా రాయబడి ఉంది. అంటే దేవుడు ఆయన ఇచ్చిన ప్రవచన వాకులు ఏవైతున్నాయో ఖచ్చితంగా నెరవేరుతాయి.
దేవుడిచ్చిన దర్శనాలు ఏ విధంగా ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది దానికి ఇది చాలా స్పష్టం. సో ఆ రీతిగానే ప్రతి ప్రవక్త ద్వారా ఆయన ఇచ్చిన దర్శనాలు ఏవైతే జరుగుతూనే వచ్చినాయి. సిమిలర్లీ దానియేల్ గారికి వచ్చిన ఈ కళ ఏదైతే ఉందో, ఈ కళను ఆయన ఇద్దరు మెలుకున్నాక మళ్ళీ దాన్ని రాయటం జరిగింది. సో అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ టు ది లాస్ట్ స్టేజ్. సో అది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం జరుగుతాయి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. బైబిల్ ఎందుకు రాయబడి ఉన్నాయి అంటే చాలా మంది అవిశ్వాసులు ఉంటాం. మనం అవిశ్వాసులు చాలా మంది ఉంటారు కాబట్టి అవిశ్వాసుల కొరకు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరచడం కోసమే ఇదిగో పలానా దగ్గర ఇలా రాసి ఉంది, ఆ రీతిగా ఇది జరుగుతుంది, ఫలానా ప్రవచనం ఇలా ఉంది, ఆ ప్రవచనం ఇలా నెరవేరింది, ఈ ప్రవచనాలు ఇంకా నెరవేరబడుతున్నాయి అనే దానికోసం కూడా వాటిని ఉదరించుకొని చెప్పింది. కానీ మొట్టమొదటిసారి ఒక ప్రవక్తకి కళ ద్వారా ఇచ్చిన దర్శనం రాయించడం అనేది బహుశా పాత నిబంధనలు చూసినట్టయితే మనకి ఇదే మొట్టమొదటి. అట్లాగే ఇక్కడ మనకు బైబిల్లో మనకి పూర్వకాలం నుంచి చాలా మంది చెప్పింది ఏంటంటే ఆకాశము, సముద్రం, అలాగే గాలి, సో విండ్స్ అనేవి ఉన్నాయి. సిమిలర్లీ సముద్రాన్ని ఎక్కువగా మనకేంటంటే భూమి మీద నివాసం ఉండే ప్రజలు లేకపోతే రాజ్యాలని రిప్రజెంట్ చేస్తుంది. సముద్రం అనేది ఎక్కువ కూడా రాజ్యాలని, భూమి మీద నివసించే ప్రజల్ని, అంటే హూ ఆర్ అన్ఆర్గనైజ్డ్ ఆర్ ది అన్ఆర్గనైజ్డ్ మాసెస్ హూ ఆర్ ఏమంటాం ఇదిగా ఉన్న వాళ్ళని అది సూచిస్తుంది. సిమిలర్లీ గాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని సూచిస్తుంది. అండ్ గాడ్స్ పవర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ జడ్జ్మెంట్ యూజింగ్ హెవెన్లీ అండ్ ఎర్త్లీ ఫోర్సెస్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. సో ఇక్కడ నలుదిశల నుంచి అన్నారు కాబట్టి నలుదిశలు అంటే ఆయన పరలోకమందున్న శక్తులనే కావచ్చు, భూమి మీద ఉన్న శక్తులన్నింటి కూడా వాడుకొని నలుదిశల నుంచి పాపాన్ని అంతమొందించడానికి ఆయన రాజ్యం స్థాపన కొరకు చేసే మరి చివరి తీర్పు కావచ్చు, మనం లేదంటే యుద్ధాలు కావచ్చు, అట్లా ఇది సూచిస్తుంది. అట్లాగే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే సింహం, ఈగల్, ఈ రెండింటిని వాళ్ళు చెప్పింది. సో బాబిలోనియన్ గవర్నమెంట్ అప్పట్లో ఈ రెండింటిని వాళ్ళ యొక్క చిహ్నాలుగా వాడుకునేవాళ్ళు, లేదా దేర్ నేషనల్ యానిమల్ కావచ్చు, నేషనల్ బర్డ్ కింద మరి సింహాన్ని కానీ ఈగల్ని కానీ వాళ్ళు వాడుకున్నది మనకి స్పష్టంగా చరిత్రలో చూసినట్టు కనపడుతుంది. అట్లాగే దుష్టత్వం చూస్తే వీటిని పోల్చడానికి దుష్టత్వం చూస్తే మనకి దుష్టత్వం అనేది బాగా చూస్తే వీ కెన్ ఫైండ్ ఇన్ రోమిల్ ప్రభుత్వంలో చాలా దుష్టత్వం ఉండేది. సహజంగా ఎవరైనా ఒక రాజ్యాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నా, పరిపాలన చేసినా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు కొంతగా పైన కొంతవరకు దోచుకున్నా ప్రజలకు బాగోగులు చూడడం, ప్రజలకు కావాల్సిన ప్రొవైడ్ చేయడం. బట్ రోమి యొక్క చూస్తే చాలా క్రూరమైన పరిపాలన ఉంటుంది, చాలా క్రూరమైనది. అంటే ఏమంటాం, నేల రాస్తారు ప్రజల్ని. అంటే ఒక రకం చెప్పాలంటే బాగా హింసించి వాళ్ళు అంతమందించే వరకు చూస్తారు అనేది ఉంది. సో దట్ ఈస్ నౌ హ్యాపెనింగ్. ఎందుకంటే వాళ్ళు చూసినట్లయితే ప్రపంచ దేశాల యుద్ధాలు మనం చూసినట్లయితే ముస్లిం కంట్రీస్లో ఎంత దుర్మార్గం ఉందంటే వాళ్ళు చేసే పనులు చూస్తే, క్రైస్తవుల మీద వాళ్ళు చేసే ఊచకొత్త చూస్తే అంతే దుర్మార్గం ఉంది. మనం పోయినసారి కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఉక్రెయిన్లో జరిగినవి కూడా మనం పోయినసారి డిస్కస్ చేసుకున్నాం. సిమిలర్లీ ఇప్పుడు కూడా ఇంత తీవ్రమైన యుద్ధానికి రావడం ప్రధానమైన కారణం ఏంటంటే ఏవైతే ముస్లిం టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవుల్ని చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఊచకోతడం జరిగింది. కళ్ళ గంతలు కట్టి కట్టర్స్ని పెట్టి మెడకాయలు కట్ చేయడం కానీ, షూట్ చేయడం కానీ, నరికేయడం కానీ రకరకాల రూపాల్లో చేశారు. సో అవన్నీ కూడా జరిగి వాటిని అన్నింటికి విత్స్టాండ్ అయ్యి మరి ఇజ్రాయెల్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ దెమ్. ఇవాళ అట్లాగే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో సినారియోని చూసినట్లయితే ప్రధానంగా మరి అమెరికా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఏమో ఒక పక్క ఇరాన్తో ఫైట్ చేస్తూ మళ్ళీ వాళ్ళ యొక్క ఏవైతే టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేసుకుంటూ తన యొక్క శక్తి అన్నిటి కూడా తన రిసోర్సెస్ వాటి మీద దృష్టి పెట్టి మరి చేయడం జరుగుతుంది. చాలా కాలం నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. అండ్ వన్ ఫైన్ డే విల్ కమ్ where all the other Muslim countries will come on one platform and fight against Israel as per the Bible. సో అది కష్టంగా జరుగుతుంది. సో ఆ దిశగానే ప్రతి మిగతా కంట్రీస్ కూడా అడిగేస్తున్నాయి. వాళ్ళు అడిగే ఇంటర్నల్గా కొన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది ఇరాన్తో చేసుకుంటున్నారు, అలాగే మిగతా దేశాలు కూడా ఒకటి అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈజిప్ట్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఎ లాట్, అండర్ గ్రౌండ్ ఈజిప్ట్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఎ లాట్ అనేది కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలియపరచడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ శక్తులన్నిటి కూడా
ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వచ్చి ఇజ్రాయెల్ చుట్టుముట్టి ఇజ్రాయెల్ని మరి సర్వనాశనం చేయాలనేది, లేకుండా చేయాలనేది వారి యొక్క ఇదిగా పన్నాగంగా ఉందనేది కూడా బయటికి రావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా ఇది బైబిల్ ప్రవచనం ప్రకారం జరుగుతుంది కాబట్టి బైబిల్ ప్రవచనాలు అన్నీ నెరవేరుతాయనే దానికి మనకి ఇది ఒక నిదర్శనం. ఇందాక మన హబకుక్లో కూడా చూసాం. సో ఇది చూసుకుంటే వెళ్తే ఈ సినారియో మొత్తం ఒకటి పెడితే దీని ప్రభావం మన దేశం మీద ఎలా ఉంది, ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వార్ యాజ్ పర్ బైబిల్ మనం చూసినట్లయితే యుద్ధాలు జరుగుతాయి, నేషనల్ కెలామిటీస్ వస్తాయి, అన్నీ వస్తాయని, కరువులు కూడా వస్తాయని స్పష్టంగా మనకి బైబిల్లో ఉంది. కాబట్టి ఇవాళ చూసినట్లయితే మనం ఖచ్చితంగా భారతదేశంలో కరువులు మొదలైనవి. ఎస్పెషలీ రీసెంట్గా మనకి 3-4 days బ్యాక్ మెట్రోలాజికల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఇయర్ విల్ నాట్ హ్యావ్ రైన్స్, ఇంకా అయిపోయినాయి, ఇంకా వర్షాలు పడవు అనేది వాళ్ళు తెలియపరిచారు. అది ఎలినో ఎఫెక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటర్ ఇట్ మే బి. సో ఆ లోతుల్లోకి వెళ్ళకుండా చూస్తే మనకి వాళ్ళు చెప్పిన అలర్ట్ ఏంటంటే వర్షాలు ఉండవు. సిమిలర్లీ తెలంగాణ గవర్నమెంట్ హెస్ అనౌన్స్ నాట్ టు టేకప్ సర్టన్ క్రాప్స్ టేకప్ చేయొద్దు, నీళ్ళు లేవు, సప్లై చేయలేవు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉన్న పరిస్థితి మనం చూసినట్లయితే తీవ్రమైన కరువు రాబోతుంది. ఆహార ధాన్యాలు ఒకప్పుడు ఐగుప్తులో ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి అటువంటి పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ ఉన్నాయి, మన దేశానికి కూడా రాబోతున్నాయి. సో ఇక్కడ సంఘం ఖచ్చితంగా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం మన సంఘర్షణను అలర్ట్ చేయాలి, మనం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే ఒకటి విల్ హ్యావ్ ది ఎకనామిక్ బర్డన్. వార్ వలన మనకి ఇవాళ చూసినట్లయితే దాని ఇంపాక్ట్ ఈ ఎనర్జీ ప్రోడక్ట్స్ మీదే కాకుండా నిత్యావసర సరుకుల మీద ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం పడుతుంది, షార్టేజ్ వస్తుంది. అండ్ వీల్ ఆల్సో బి ఫోర్స్ టు బై అట్ అండ్ హయ్యర్ ప్రైసెస్. అండ్ సిమిలర్లీ ఇవాళ కొంతమంది ప్రవచనాలు కూడా చెప్పారు. సో మన దేశానికి విదిన్ ది కంట్రీ దేర్ విల్ బి మూవ్మెంట్స్ అగేన్స్ట్ ది గవర్నమెంట్, విదిన్ ది కంట్రీ విల్ హ్యావ్ మూవ్మెంట్స్. సిమిలర్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ విల్ ఆల్సో అటాక్ ది కంట్రీ అనేది వచ్చింది. సో దానిలో చూసుకున్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా ఒక ప్రవచనం నెరవేరింది. అది ఏంటంటే విదిన్ ది కంట్రీ ఒక పెద్ద ఉద్యమం వస్తుందని. సో వాళ్ళు చాలా ధైర్యంగా చేస్తున్నారు, చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులు కాదు, దేశద్రోహులు కాదు, లేదా టెర్రరిస్టులు కాదు, రౌడీలు కాదు. దే ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ ది సఫరర్స్, దే ఆర్ ది స్టూడెంట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దళిత్ యూత్. సో ఇది ఎందుకు వచ్చారు, ఎందుకు రోడ్డు ఎక్కారంటే వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులు నిరాకరించబడి వాళ్ళు రోడ్డున పడ్డారు. కాబట్టి వాళ్ళు తిరగబడి మరి వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్నారు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. అది గమనించుకోవాలి అందరం. వాళ్ళ హక్కుల పరిరక్షణ వేరు, ప్రభుత్వానికి వ్యతిరేకం చేయడం వేరు. దే ఆర్ నాట్ అగైన్స్ ది గవర్నమెంట్, దే ఆర్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఫర్ ది రివైవల్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ రైట్స్. అది కానీ మీడియా చూస్తే దాన్ని రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నాయి, రకరకాలుగా చేస్తున్నాయి. సో దీన్ని కూడా మనం సంఘం చాలా క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. మన మీద కూడా అదే జరుగుతుంది. వీళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు అనేది మిస్ప్రాపగేషన్ జరుగుతుంది అగెయిన్స్ట్ అస్. సో అది ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దీని నుంచి పాఠాలు నేర్చుకొని అటు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవాలి. యువత కోసం, వారి యొక్క భద్రత కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. సంఘంగా మనం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ముందుకెళ్లాల్సి ఉంది మన హక్కుల పరిరక్షణ కోసం. ఎందుకంటే వాళ్ళని కాక్రోచెస్ అన్నారు, మనల్నేమో మీకు అసలు హక్కే లేదన్నారు. సుప్రీంకోర్టు యువతనేం కాక్రోచెస్తో పోల్చింది, మనకే అసలు మీకు హక్కే లేదండి. మనకేం చీమ కుట్టినట్టు కుట్టలేదు. ఎందుకంటే మరి యాజ్ ఏ సో అతను నేను పారిపోనని చెప్పడం జరిగింది. సిమిలర్ ఒక గర్ల్, మీకు పిల్లలు లేరా అని క్వశ్చన్ చేసింది. సో ఇటువంటి సంఘటనలు చూస్తున్నాం మనం. ఎంత వేదనకరంగా ఉన్నాయి అంటే దే ఆర్ ఆల్ సఫరర్స్, మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. అంటే ఆకలి చావులు ఒకటే తక్కువ అనే పరిస్థితిలో వచ్చి వాళ్ళు రోడ్ ఎక్కారు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని
గవర్నమెంట్ అడ్రస్ చేయకుండా వాళ్ళ గవర్నమెంట్ ఏముంది సింపుల్. మోడీ స్టేట్మెంట్ వాజ్ వెరీ, అంటే అది మీనింగ్లెస్ అనిపించింది నాకు. ఏమన్నాడు ఆయన, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతాం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి వీఆర్ గోయింగ్ టు పనిష్ ది మాఫియా బిహైండ్ దిస్ నీట్ పేపర్ లీక్ అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అన్నాడు. అదే ఆయన చెప్పేది ఇంత ఉద్యమానికి. అది ఎడిది జరుగుతుంది. చట్టాన్ని వీళ్ళు ఇంటర్ఫీర్ కాకుండా తన పని తాను చేసుకుపోతుంది. అంటే ఎంతకాలం జరగనివ్వలేదు వాళ్ళు. దట్ ఈస్ ద రిప్లై ఈస్ గివింగ్ టు ది నేషన్ ఇంత జరుగుతుంటే. సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. దాన్ని గమనించుకుంటూ రేపు అన్న రోజు మన మీద కూడా ఇదే ధోరణిలో ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇదే ధోరణిలో మన మీద చూస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం గమనించుకొని ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా స్టెప్ వేయాల్సి ఉంటుంది. సంఘాలుగా మనం కూడా కూర్చొని ఆలోచించుకోవాలి రేపు అన్న రోజు మన మీద ఎలా ఉండబోతుంది. ఇవాళ మన యువతనే వాళ్ళు టార్గెట్ చేశారు. దే డిడ్ నాట్ టార్గెట్ ఎనీబడి. మన యువతనే టార్గెట్ చేశారు. సో మన యువతను టార్గెట్ చేసినాక, మనల్ని వీకెండ్ చేసినాక నెక్స్ట్ స్టెప్ విల్ బి ఆన్ ది చర్చ్. షూర్, నెక్స్ట్ స్టెప్ విల్ బి ఆన్ ది చర్చ్. ఎందుకంటే థ్రెట్ మనమే వాళ్ళకి. ఇవాళ ఎస్ఐఆర్ చూస్తున్నాం. ఎస్ఐఆర్లో ఎవరు ఎక్కువ ఓట్లు కోల్పోతారంటే మనమే. వీ కాంట్ గివ్ అవర్ హిస్టరీ. గ్రామాల్లో మనోళ్ళు దే కాంట్ సే దేర్ హిస్టరీ. ఫలానా 2002లో మీ నాన్నకుందా, మీ అమ్మకుందంటే మనోళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? చూడమంటే వాళ్ళు చూడరు. ఆన్లైన్లో మీ అమ్మ నాన్నకి ఓటు ఉందా, ఏ బ్లాక్లో ఉంది, ఎక్కడ ఉందని రాయమంటే ఎవరు రాస్తారు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ ది విలేజెస్. అంటే ఒక 24-25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి రాయమన్నాం అంటే కష్టం అది. సో ఇటువంటివన్నీ కూడా ఎందుకు పెట్టారంటే ఆల్ దీస్ ఆర్ టు ఫిల్టర్ ది ఓట్స్ విచ్ ఆర్ అగైన్స్ దెమ్. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దే ఆర్ కమింగ్ ఇన్ అంటే రకరకాల రూపాల్లో వస్తున్నారు మన మీదకి, విచ్ వీఆర్ అనేబుల్ టు సెన్స్ ఆర్ విచ్ వీ నీడ్ టు థింక్ ఇన్ దోస్ లైన్స్. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా శత్రువు చాలా బలంగా వస్తున్నాడు, సాతాను చాలా బలంగా వస్తున్నాడు, సంఘం మీదకి చాలా బలంగా వస్తున్నాడు. కాబట్టి వాడికి ఎటు అవకాశం ఉంటే అటు వస్తున్నాడు. కాబట్టి వ్యవస్థలన్నీ వాడి చేతితో గుప్పిడి పెట్టుకొని వస్తున్నాడు. కాబట్టి సంఘం అప్రమత్తం అవ్వాలి. ఈ ప్రవచనాలను కూడా దృష్టిలో పెట్టుకొని దానియేలు గ్రంథం కానీ, దానియేలుకు ముందు ఇతర ప్రవక్తలకు ఇచ్చినవి కానీ ఇవన్నీ రిలేట్ చేసుకొని, మరి యేసుక్రీస్తు తర్వాత మనం ప్రకటన గ్రంథాన్ని రిలేట్ చేసుకొని ఖచ్చితంగా ఆ సమయానికి మనం వచ్చాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది, సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సంఘం తన యొక్క రిసోర్సెస్ని ఖచ్చితంగా సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజు కరువు పరిస్థితుల్లో సంఘాన్ని పోషించాలి. ఐ జస్ట్ క్లోజ్ విత్ అన్ స్మాల్ ఎగ్జాంపుల్. మొన్న లాస్ట్ సండే మా పాస్టర్ గారు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఆయన మా చర్చిలో ఏంటంటే విధవరాలకి దాదాపు నెలకు 5,000 అట్లా పెన్షన్ ఇస్తారు. సో దట్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు సమ్ క్రోర్స్ ఎవ్రీ మంత్. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే దేవుడు ఆశ్రయించి మనం ఒక మెట్టు పైకి వెళ్ళాం, నౌ వీఆర్ ప్రొవైడింగ్ హౌసెస్ టు ది విడోస్ అని చెప్పాను. సో ఆ దిశగా సంఘాలు కూడా వెళ్ళాలి. ఐ డోంట్ సే దట్ వీ నీడ్ టు ప్రొవైడ్ హౌసెస్, బట్ కరువులో నా సంఘాన్ని నేను అలా కామన్ లివింగ్ అనేది ఖచ్చితంగా రావాలి. సంఘాలకి కామన్ లివింగ్ అనేది సంఘానికి ఖచ్చితంగా రావాలి. 2 years బ్యాక్ రాజమండ్రి ఒక పాస్టర్ గారికి దర్శనం వచ్చింది, ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్. మేము పనిచేస్తున్న సిమిలర్ ఆయనకు వచ్చింది. సో ఆయన ఒక 10 ఎకరాలు కొన్నాడు సంఘం కోసం. 10 ఎకరాలు కొని అక్కడే చర్చి కట్టి సంఘస్థులందరికీ కూడా అక్కడే ఇళ్ళు, అక్కడే అన్ని నిల్వ చేసుకొని మేము ఇచ్చిన దర్శనం ప్రకారం మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏ పాస్టర్ గారిని అయితే పిలిచాడో ప్రేయర్ చేయడానికి, ఆయన పేరు జోషువా, ఆ పాస్టర్ గారు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. కాలేపల్లి జోషువా గారు. సో ఇట్లా అది కొన్ని సంఘాలు కూడా సిద్ధపడుతున్నాయి. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ప్రతి సంఘం కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. సంఘ కాపరి తన గొర్రెల్ని మరి చెదిరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకి ఆకలి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా మనం అందరూ కూడా సిద్ధపడాలని చెప్పి తెలియపరుస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా అద్భుతమైన సందేశాన్ని మీరు ఇచ్చారు. ముఖ్యంగా మన సంఘానికి ఒక చక్కటి ఒక రోల్ మోడల్ను ప్రజెంట్ చేశారు, ఒక నమూనా. ముఖ్యంగా చర్చ్ యువత యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకై కృషి చేయాలి. మరీ ముఖ్యంగా యువత యొక్క ప్రాథమిక హక్కుల పరిరక్షణ కొరకు ఉద్యమించాలి. అది కూడా ఉద్యమం డెమోక్రటిక్గా విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. క్రైస్తవులు ఏ విధంగా ప్రశ్నిస్తారో ఆ విధంగా
ప్రశ్నించాలి, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. మనము కూడా పొలిటికలీ వి మస్ట్ హ్యావ్ కాన్షియస్నెస్. జనరలీ అవర్ క్రిస్టియన్స్ ఆర్ స్పిరిచువల్లీ వెరీ వెరీ అలర్ట్, హై అలర్ట్లో ఉంటారు స్పిరిచువల్లీ, బట్ పొలిటికల్లీ చాలా లెథర్జిక్గా ఉంటారు. ఈ లెథర్జీ వదలాలి. మనకు కరువు పరిస్థితులు వస్తూ ఉన్నాయి వివిధ కారణాల వల్ల. మన యువతను వాళ్ళు దమనకాండ నిర్వహిస్తున్నారు. తర్వాత ఆహార ధాన్యాలు నిల్వ చేసుకోవాలి, అధిక ధరలు ఎదుర్కోవాలి. ఇవన్నీ మీరు చాలా ప్రాఫిటిక్గా తెలియజేశారు. సంఘం యొక్క బాధ్యతను కూడా గుర్తు చేశారు. క్రైస్తవులు ప్రతి ఒక్కరి బాధ్యతను మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. సెకండ్ ఐటమ్ ఆఫ్ దిస్ డిబేట్ ఈజ్ టు అవర్ బిలవెడ్ పాస్టర్ గారు. నేటి వెస్ట్ ఏషియన్ వార్స్, వరల్డ్ ఈవెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ప్రవక్త అయిన జకర్యా గారి జెరూసలేం ప్రాఫెసీని వివరించండి. 12-14 చాప్టర్స్లోని వాక్యాన్ని తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్ గారు. సమయంలో యెరూషలేము, యూదా, ఇదంతా కలిపితే ఇజ్రాయెల్ దేశం మీద ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అన్ని దేశాలు ఒకటయ్యి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక ఇరానే కాదు, ఇరాన్ ప్రాక్సీస్ చూసినట్లయితే ఇక్కడ హమాస్ నుంచి, తర్వాత హూతీస్ నుంచి, యెమెన్ హూతీస్ నుంచి, తర్వాత వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి కలెక్టివ్గా యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. యెరూషలేంను స్పెషల్గా ఏర్పరచుకున్నాడు, ఇజ్రాయెల్ ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డల కోసం చేసుకున్నాడు. సో గాడ్ డిఫెండ్స్ ఇజ్రాయెల్ అగైన్స్ హిజ్ ఎనిమీస్. సో ఈ యెరూషలేంను కానీ లేకపోతే ఆ ఇజ్రాయెల్ ప్రజలను కానీ రక్షించేది దేవుడే. హీ డిఫెండ్స్. ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే 12వ అధ్యాయం 2వ వచనంలో, యెరూషలేం చుట్టూ ఉన్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయకపోవచ్చున్నారు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అంతేకాదు యెరూషలేంను సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేస్తాను. సో ఆ యెరూషలేంను చాలా పవర్ఫుల్, ఒక బలమైన రాయిగా చేస్తానంటే ఇంకా దాని దగ్గరికి ఎవరు రాలేరు. దాన్ని ఎత్తి మోయి అందరూ మిక్కిలి గాయపడతారు. అంటే యెరూషలేం మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గాయపడతారు. అంతేకాదు మరి దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవాకు ఆదినందు నేను, గాడ్ ఈజ్ డిఫెండింగ్. యెరూషలేం యొక్క గొప్పదనం కాదు, అక్కడ ఉండే ప్రజల గొప్పదనం కాదు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజల తరఫున దేవుడే ఫైట్ చేస్తా ఉన్నాడు. నేను గుర్రములను అన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువ వారిని వెర్రిని పుట్టించును, యూదా వారి మీద నా దృష్టి నుంచి జనముల గుర్రములని అంతత్వం కలిగించును. సో గాడ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇజ్రాయెల్, ముఖ్యంగా యెరూషలేము. ఎందుకంటే యెరూషలేం అనేది మన బైబిల్లో చూసినట్లయితే 800 సార్లు మరి యెరూషలేం గురించి వివరించబడినది. యెరూషలేం అనేది ఇట్స్ ఎ ప్లేస్ గాడ్ హ్యాస్ చోజన్. ఆయన నామము అక్కడి నుంచి విస్తరింపబడాలా, ఆయన నామం అందరికి చేయబడాలా. అందుకనే కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే మరి యెరూషలేం యొక్క సమాధానం కొరకు ప్రార్థించమని చెప్పేసి ఉన్నది. ఇంకా కొన్ని చోట్లయితే గాడ్ హ్యాస్ ప్రామిస్ టు బ్లెస్ అండ్ ప్రొటెక్ట్ జెరూసలేం. యెరూషలేంను దేవుడు గోయింగ్ టు ప్రొటెక్ట్. అంతేకాదు మరి ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉంటున్నారు. అండ్ అంతేకాదు ఈ యెరూషలేంలోనే యేసుక్రీస్తు మరి ఆయన శ్రమలు పడి మరి శిలోం రాయి మీద ఆయన మరణించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేవన్నారు యెరూషలేంలోనే. కాబట్టి బట్ యెరూషలేం హ్యాస్ ఎ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ బిబ్లికల్ హిస్టరీ. సో ఈ యెరూషలేంను మరి ఎంతో మంది యుద్ధాలు చేద్దామని, యెరూషలేం మీద, యూదా మీద, ఇజ్రాయెల్ మీద. అందుకని దేవుడు ఏమంటే 6వ వచనం 5వ వచనం నుంచి చూసినట్లయితే, యెరూషలేం నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకుంటం వలన మాకు బలం కలుగుచున్నది తమ హృదయం చెప్పుకొందురు. సో యెరూషలేం నుండి వాళ్ళందరూ కూడా బికాస్ వి బిలీవ్డ్ ఇన్ జీసస్, యెహోవాను నేను నమ్మినందువలన మాకు బలం కలుగుతుంది, లేకపోతే మాకు బలం లేదు.
అని వాళ్ళు అంటున్నారు. అంతేకాదు యూదా అధికారులు మరి కట్ల కింద నిప్పులుగాను పనుల కింద డ్యూటీలు చేతును. అంటే మరి ఈ యెరూషలేము యూదా ఇద్దరు ప్రజలు కూడా దేవుడు రక్షిస్తాడు. అందుకనే ఇక్కడ కొంతమంది ఏంటంటే మేము యెరూషలేములో ఉంటున్నాం కదా అని కొద్దిగా వాళ్ళు గర్వపడవచ్చు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 7వ వచనం చూస్తే తమ కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడుకున్నట్లు యెహోవా యూదావాన్ని మొదట రక్షించడం. సో మనము అతిశయపడాల్సిన పని లేదు. దేవుడు మన తరఫున ఉన్నాడు, కరెక్టే. బట్ గాడ్ ఈజ్ ఇంపార్షియల్. దేవుడు పక్షపాతి కాదు. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము ఉండే వాళ్ళు శక్తిహీనులు దావీదు వంటి వారు కాదు. వాళ్ళు ఏమి శక్తి లేనటువంటి వాళ్ళు దావీదులాగా పవర్ఫుల్ థింగ్స్ అవుతారు. అంతేకాదు వాళ్ళు మరి ఎటువంటి ఏంటో అన్ని జనులు రక్షింపబో పూనుకొనిద్దరు. అక్కడ చూసినట్లయితే జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు కాదు. సో గాడ్స్ చోజన్ పీపుల్ ఎట్లా ఉంటారంటే అందరూ దావీదులాగా ఉంటారు, దావీదులాగా యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. అంతేకాదు దేవుని యొక్క దూతల వంటి వారుగాను ఉంటారు. సో ఇది యెరూషలేము గురించి ప్రాఫెసీ. ఇది ఆల్రెడీ యెరూషలేము గురించి ఎన్నో ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. అంతేకాదు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము వారిని గురించి దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్టు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇక్కడ ఏముందంటే దేవుని బిడ్డలుగా యెరూషలేములో మరి చాలా మంది ఇంకా మెస్సయాను యేసుక్రీస్తును నమ్మని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దగ్గర రావాలి. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ టు సేవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎస్పెషల్లీ ఆయన ఏర్పరిచిన ముందు రక్షింపబడాలి. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. అందుకని రోమిలో ఇక్కడ చూసినట్లయితే ఆయన యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపన ఆత్మను నేను కుమ్మరింపగా దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ షవరింగ్ అండ్ హీఈస్ ఇంపోజింగ్. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆత్మను కరుణించు ఆత్మను విజ్ఞాపన ఆత్మను నేను కుమ్మరిస్తానంటున్నాడు. నేను కుమ్మరించగా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఎవరిని పొడిచారు? యేసుక్రీస్తుని పొడిచారు. మేకులతో పొడిచారు, బల్లెంతో పొడిచారు, తల మీద ములగటం పెట్టి పొడిచారు. ఈ విధంగా మరి యేసుక్రీస్తుని గురించి ప్రాఫెసీ ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. యెరూషలేములో జరిగింది ఇది. ఈ పియర్స్డ్ దే హావ్ పియర్స్డ్. మరి యేసుక్రీస్తు మరి యెరూషలేము కొరకు కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన మీద మన పాపము మోపబడింది. శిలోమ్రాను మీద ఆయన మీద మన పాపం అంతా కూడా మోపబడింది. అందుకంటే యేసు ప్రభువు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే 12:32 చూస్తే నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినట్లా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఆయన చనిపోయినందువలన శిలోమ్రాను మీద మరి చనిపోయినందువలన అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అంటే ఫైనల్ గా సాల్వేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ హిజ్ నేమ్. యేసు నామంలోని రక్షణ ఉంది, ఆయన దగ్గర రావాల్సింది ఫైనల్ గా అని చెప్పేసి మరి ప్రవచనం ఉంది. యేసు ప్రభు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఈ యొక్క యూదులు ఎంతో మంది నమ్మలేదు, దేవుని బిడ్డలుగా నమ్మలేదు. అందుకని ఏం చేశాడంటే దేవుడు స్పెషల్గా మరి నా ఆత్మని నేను కుమ్మరిస్తా అంటున్నాడు. ఎందుకు అంటే అందువల్ల రోమిలకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే వారి విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. విమోచకుడు ఈజ్ ద రెడీమర్. యేసు ప్రభు మన పాపం నుంచి విమోచించే ఆయన యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. అంతేకాదు నేను వారి పాపములను పరిహరించినప్పుడు, సో వాళ్ళ పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడుతూ ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సో ఈ లాస్ట్ ఈ యుద్ధాలు ఆర్మగొడ్డెన్ యుద్ధము అని అంటాం కదా మనము. ఏదైతే దేవుని బిడ్డలు కాకుండా అందరూ కలిసి ఒక్కసారిగా యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తున్నారో దట్ హ్యాపెన్స్. అంటే లాస్ట్ ఫైనల్ బ్యాటిల్ దేవుని బిడ్డలకు మరి సాతాను అనుచరులకు. సో ఈ యుద్ధం జరిగే ఈ సమయంలో బిఫోర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్
యేసు రెండో రాకముందు జరిగే ఈ ఫైనల్ యుద్ధంలో మరి ఆ యుద్ధంకు ముందు మరి ఎంతో మంది మరి అందరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. గాడ్స్ ప్లాన్ ఏంటంటే యెరూషలేములో ఉండే వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. అందుకనే దేవుడే కరుణందించే ఆత్మను, విజ్ఞాపించే ఆత్మను ఆయన కుమరిస్తా ఉన్నాడు. సో హీ హాజ్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ యెరూషలేం పీపుల్, ఇశ్రాయేల్ ప్రజలు. సో ఆ విధంగా అంతేకాదు తన ఏకకుమార విషయమై దుఃఖించినట్లు, జ్యేష్ఠపుత్ర విషయమై కూడా ప్రలాపించినట్టు ప్రలాపించరు. వాళ్ళకు దుఃఖం వచ్చేస్తుంది, ప్రలాపిస్తారు. అయ్యో మేమే ఈయనను ఇలా చేసామే, అండ్ ఇంతవరకు మేము నమ్మలేదే అని బాధపడుతూ దుఃఖిస్తా ఉన్నారు వాళ్ళు. దుఃఖించి ఆయన వైపు చూసి ఎంతో మంది అందరూ కూడా రక్షణ పొందుతారని చెప్పేసి దేవుని వాక్యం ఉంది. దట్స్ గాడ్స్ ప్లాన్. సో దేవుని ప్రణాళిక ఏంటంటే యెరూషలేము ఇంకా బలంగా ఉండాలి, ఆయన బిడ్డలు ఉండాలి అక్కడ అందరూ ఆయనలో ఎవరు కూడా రక్షించకూడదు అని ఆయన యొక్క ప్రణాళికగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ 14వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మరి యెహోవా దినం, డే ఆఫ్ ద లార్డ్, ఫైనల్ గా మరి యేసుక్రీస్తు రాబోయే ముందు ఏం జరుగుతుంది అనేది అంటే ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము మీద యుద్ధం నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను, పట్టణము పట్టబడును. అంటే యెరూషలేములో మరి యుద్ధాలు చేసి మరి ఫైనల్ గా యెరూషలేములో పట్టుకుంటారంట. అప్పుడు పట్టుకున్నప్పుడు దేవుడు బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధం చేయు రీతిగా అన్యజనులతో యుద్ధం చేయను. వాళ్ళు పట్టుకుంటారు యెరూషలేములో. అండ్ థర్డ్ వర్స్ చూసినట్టయితే యెహోవా తాను బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధం చేయని రీతిగా అన్యజనులతో యుద్ధం చేయను, దేవుడు యుద్ధం చేస్తాడంట వాళ్ళతో. సో గాడ్ ఈజ్ ఫైటింగ్ ఆన్ ఇజ్రాయెల్స్ బిహాఫ్. అది ఫైనల్ గా ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్లాన్, ఆయన సంకల్పం. ఎందుకంటే ఆయన నామం హెచ్చింపబడాల, అనేకులు ఆయన నామం మరి గొప్పదని చెప్పేసి రియలైజ్ కావాలి. అండ్ అంతేకాదు హీఈస్ మెస్సయ యేసుక్రీస్తు మరి నిజమైన రాజు. ఆయన వచ్చి ఆయన రాజ్యం స్థాపించబోతున్నాడు. ఆయన ఎటువంటి రాజ్యం స్థాపించబోతున్నాడు ఈ మెస్సయ అనేది ఇక్కడ ఈ 14వ అధ్యాయం చూసినట్లయితే మొత్తం క్లియర్ ఉంది. గాడ్ ఇంటర్వీన్స్, దేవుడే మన అన్యజనులతో యుద్ధం చేస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. ఈ 6 నుంచి 11వ అధ్యాయం చూసినట్లయితే మరి దేవుని కింగ్డమ్ అంటే రాబోయే యెహోవా దినం వచ్చిన తర్వాత ఆ రాబోయే దినంలో ఎట్లుంటుంది, మరి అప్పుడు జరగబోయే సంఘటనలు ఏంటి అని చూస్తుంటే ఇక్కడ 7వ వచనం చూసినట్టు 14:7లో చూసినట్లయితే అస్తమయ కాలంలో వెలుతురు కలుగును. అంటే మరి దేవుడే వెలుగుగా ఉంటాడు. సూర్య చంద్రులది లేదు, పగలు కాదు రాత్రి కాదు, ఓన్లీ సాయంకాల సమయం. అంటే ఓన్లీ దేవుని యొక్క వెలుగు ఉంటుంది. రెండవదిగా ఏం చూసినామంటే ఆయన రాజ్యంలో మరి ఆ దినంలో జీవజలములు యెరూషలేములోని పారి, జీవజలములు పారుతాయంటే యెరూషలేములోంచి. అంటే ఇక్కడ చూసినట్లయితే లిటరల్ చూసినట్లయితే ఆ జీవజలములు యెరూషలేము నుంచి పారి తూర్పు సముద్రములకు పడమటి సముద్రములకు, మరి తూర్పు సముద్రం చూసినట్లయితే మరి డెడ్ సీ ఉంది, పడమటి చూసినట్లయితే మధ్యధరా సముద్రం ఉంది, అటువైపు ఇటువైపు అంటే హోల్ ల్యాండ్ మొత్తము ఆ యొక్క అంటే ఆ జీవజలం ప్రవహించినప్పుడు అంటే అక్కడ ఉండే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రక్షణ పొందుతారు. సో యేసుక్రీస్తు ఆయన జీవజలములు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఇచ్చే అదే సమరయ స్త్రీతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు వాడు ఎప్పుడు దప్పికొట్టు, నేను వాని నీళ్లు నిత్యజీవునిగా వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. అంటే గాస్ట్ అంటే ఆ జీవపు బుగ్గలు, ఆ జీవపు ఆ నది దేవుని యొక్క రక్షణకు సూచిస్తుంది. అవి ఎక్కడెక్కడ పారితే వాళ్ళందరూ కూడా రక్షణ పడతారు. అంటే ఇద్దరికి ఏంటంటే యేసుక్రీస్తు హీఈస్ ద కింగ్. ఆయన దగ్గర మనము పాపంలో ఒప్పుకోవాలి, ఆయన వైపు చూడాలి, ఆయన మన పాపంలో ఒప్పుకోవాలి, ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు అని దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాదు ఇక్కడ 12 నుంచి 15వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ చుట్టుపక్కల జనాలు ఆ యుద్ధం చేస్తే ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఇప్పుడు ఇజ్రాయెల్ను వారి అందరికీ వారి యెహోవా తెగుళ్ళు పుట్టించి ప్లేగ్స్ తెగుళ్ళు పుట్టించి చాలా మంది చచ్చిపోతారు. దేవుడు ఏమి బాంబులేడు, కానీ ఆయన తెగులతోటి వాళ్ళని చంపేసేస్తా అని చెప్పేసి దేవుని వాక్యం. ఇశ్రాయేలు జనం యుద్ధంలో జనములందరినీ ఇలాగ మొత్తును, వారు నిలిచిన్న వాడిని వారి దేహంలో కుళ్ళిపోను, వాళ్ళ బాడీస్ డీకంపోజ్ అయిపోతుంది, వారి కను తొర్రల్లో నుండి కుళ్ళిపోవును. అంతేకాదు
గొప్ప కల్లోలం పుట్టింప, ఒకరికొకరు విరోధులే, ఒకరి మీద ఒకరు పడుదురు. అంటే మరి ఆ ఎవరైతే యుద్ధాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కొట్లాడుకొని వాళ్ళు కలిసి చూస్తారు. అంటే వాళ్ళలోనే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసి వాళ్ళ భేదాలు వచ్చి చనిపోతారని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. అంతేకాదు యూదా వారు యెరూషలేము వద్దకు యుద్ధం చేయదు, బంగారును వెండి వస్త్రములు చుట్టూ అన్యజనుల ఆస్తి అంతా విస్తారంగా కూర్చోబడను. అంటే యెరూషలేము ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. దేవుని బిడ్డలు మరి అక్కడంతా కూడా బంగారం అంటే దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత పెరిగింది. అంతేకాదు దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల మీదే కాదు, వాళ్ళ గుర్రాల మీద, కంచరగాల మీద, ఒంటెల మీద, గాధముల మీద, పశువులు అన్నిటి మీదనూ తెగులు పడను. సో వాళ్ళ జంతువులు, మనుషులు అందరి మీద దేవుని యొక్క తెగులు వస్తున్నాయి. అది ఒక ప్రాఫెసీ. మరి అంతంలో మరి ఇశ్రాయేల్తో యుద్ధం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాతాను మరి అన్యజనులు, దేవుణ్ణి విశ్వసించని వారు, వారందరికీ ఇట్స్ ఎ పనిష్మెంట్. అండ్ అంతేకాదు యెహోవా దినంలో దర్ ఇస్ ఎ జడ్జిమెంట్, హీఈస్ గోయింగ్ టు జడ్జ్. ఆయన జడ్జి చేసేటప్పుడు మరి ఆయన వైపు ఉన్నామో, ఆయన తరఫు ఉన్నామా, లేదా ఆయనకు అపోజిషన్ పార్టీలో ఉన్నామా. ఇక్కడ జడ్జిమెంట్ చూసినట్లయితే మరి ఎవరైతే లోకం కుటుంబ సైన్యం రాజునకు మొక్కుటకై యెరూషలేము వారి మందరి మీద వర్షం కురకుండాను. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను రాజులకు మొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుకు ఏటిట వస్తున్నారంటే మరి ఆయనను ఆరాధించాలా, నిజమైన దేవుని ఆరాధించాలా, నిజమైన రాజును మెస్సియాను ఆరాధించాలా అని దేవుని వాక్యంలో ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఎందుకు పర్ణశాల పండుగ? పస్కా పండుగ ఆల్రెడీ జరిగిపోయింది. పస్కా పండుగ అంటే యేసుక్రీస్తు మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు. పస్కా బలి పశువు ఆయననే. ఆయన పస్కా దినమున ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. డే ఆఫ్ అటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్తంలో బలి సంవత్సరంలో ఒక్కసారి జరిగేది. అది ఎప్పుడైతే నీవు యాక్సెప్ట్ చేసినావో, యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేసినావో, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించావో, పాపంలో ఒప్పుకున్నావో, నీకు రక్షణ స్టార్ట్ అయిపోయింది. ఇట్ ఈస్ స్టార్టెడ్. సో మళ్ళీ చేయాల్సిన పని లేదు నువ్వు. అండ్ ఫస్ట్ ఫ్రూట్స్, మొదటి ఫలాలు ఆయన చనిపోయి తిరిగేసిండు. అందరికంటే ఆయన మొదటి వాడైపోయాను. మొదటి ఫలాలు ఆయన్నే, ఫస్ట్ ఫ్రూట్స్ ఆయన్నే. తర్వాత పెంతెకోస్తు దినం చూస్తే యానిమల్స్, అరైవల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మరి పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రవేశించి మరి ఒక గొప్ప కార్యాలు చేస్తారు. అప్పటి నుంచి పెంతెకోస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తానే ఉన్నాడు మన మధ్యలో. అండ్ ఇప్పుడు ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్ అంటే పర్ణశాల పండుగలు మరి ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్ణశాల పండుగలో ఒక సహవాసము, దేవునితో సహవాసము. అంతేకాదు దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అంటే రాబోయే రోజుల్లో మరి దేవునితో మనం సహవాసం ఉంటాము, నిత్య జీవంలో ఉంటాము, పరలోక రాజ్యంలో ఉంటాము. ఆ రాజ్యంలో, ఆయన రాజ్యంలో మనం చేయాల్సిందంటే ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుండాలి. అంతేకాదు హార్వెస్ట్ ఆఫ్ సోల్స్ టు ద లార్డ్ కదా. దేవుడు మనల్ని యాజకులుగా మరి ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక యాజక వంశంగా యేసుక్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. అండ్ ఫైనల్గా వీ హ్యావ్ ఎ పర్పస్. 21 వచనం చూస్తే ఆ దినంలో గుర్రం లెక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవాకు ప్రతిష్ఠితం అంటే హోలీనెస్ అంటే మరి యూ మస్ట్ బి హోలీ. దేవుని వాక్యంలో చూసినట్లయితే 4 చోట్ల లేవీ కాండంలో మరి నేను పరిశుద్ధుండి మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. లేవీ కాండం 11:44, 45 చూస్తే 2 సార్లు, 19:2, 27. అండ్ అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15 చెబితే నేను పరిశుద్ధును మీరును పరిశుద్ధంగా ఉండుడేనంది దేవుని వాక్యంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూసినట్లయితే నో వన్ విల్ సీ గాడ్ వితౌట్ హోలీనెస్. పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేం. సో అల్టిమేట్ పర్పస్ నీవు నేను మనం అందరం కూడా ఫైనల్గా మనం పరిశుద్ధంగా ఉండాలా. అప్పుడే మనం పరలోక రాజ్యంలో ఉంటాం, లేకపోతే ఆయన చూడలేము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బి వెరీ హోలీ. ఎందుకంటే ఆయన యాజకుడిని ఎప్పుడైతే అహరోను ఏర్పరచుకున్నాడో, అహరోను చూసినట్లయితే మరి ఆయన యెహోవాకు ప్రతిష్ఠితము, ఇట్స్ హోలీ టు గాడ్.
అనే ఒక మరి ఒక బంగారం మీద ఇది చేసేసి ఆయన తల పాగా మీద పెట్టినారంట. అంటే మనము వీ షుడ్ బి హోలీ ఫైనల్లీ అండ్ హీ ప్యూరిఫైస్ యూ. దేవుడే మనల్ని ప్యూరిఫై చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. అండ్ మనము పాపలము, వీఆర్ నాట్ హోలీ, కానీ ఆయన ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరి శాంక్టిఫైయింగ్. ఇట్స్ ఫ్యాక్ట్. శాంక్టిఫైయింగ్ అనేది ఇట్స్ ఎ డైలీ ఫ్యాక్ట్. డైలీ హీ హ్యాస్ టు డూ. ప్రతిదినం దేవుడు మనల్ని కడగాల్సిందే, లేకపోతే మనం అతి పాపంలోనూ మలినంలో ఉంటాం. మనం ఏదో ఒక మనం తెలియకుండా పాపం చేస్తుంటాం. మరి ప్రభు యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి ఎంతవరకు అంతవరకు. ఈవెన్ అంతంలో కూడా మనము పరిశుద్ధంగా ఉండము. బట్ గాడ్ హీ మేక్స్ అస్ ప్యూర్. దేవుడే. చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం చూద్దాం ఒకసారి. మరి యోహాన్ సువార్త, యోహాన్ పత్రిక, యోహాన్ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము. మరి ఇక్కడ చూసినట్లయితే 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయనను చూతుం కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. సో ఫైనల్ గా విల్ బి కన్ఫార్మ్ టు జీసస్ క్రైస్ట్ ఇమేజ్. మనం ఆయన పోలిగ్గా ఉంటాం. ఫైనల్ గా మనం కాము, ఆయన చేసుకుంటాడు మనం ఆ విధంగా. సో క్రెడిట్ గోస్ టు గాడ్. దేవునికి మహిమ రావాలి మనకు. ఎందుకంటే మరి ఎటువంటి వాళ్ళమైనా కానీ ఆయన రక్తంలో ఉన్న కడిగి మన ఫస్ట్ పాపములు క్షమించి అనుదినం మనల్ని పరిశుద్ధపరుస్తూనే శాంక్టిఫికేషన్ ఎంతవరకు టు ద ఎండ్. ఆయన కానీ పర్ఫెక్ట్ కాదు మనం, బట్ స్టిల్ గాడ్ హ్యాజ్ అ ప్లాన్. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, ఆయనతో ఉండాలంటే ఆయన నిన్ను తీసుకెళ్ళాలి. ఆయన ప్రత్యక్షంలో ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుం కనుక ఆయన్ను పోలి ఉందుము. సో మనము క్రీస్తును పోలి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. అది దేవుని యొక్క ప్రణాళిక. అది ఇశ్రాయేలు జనులు, యెరూషలేము జనులు, మరి ఇంకా అన్య జనులు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో లోకమందుని కుటుంబంలో సైన్యాధిపతి రాజు మొక్కుడుగా యెరూషలేము వారందరి మీద వర్షం కురవకుండాను. దేవునితో లేకపోతే వర్షం కురవదు. అంతేకాదు మరి ఎవరైతే మరి ఆయన మొక్కుటకు రారు వారందరూ కూడా నశించిపోతారు, వాళ్ళకు వర్షం రాదు అని అర్థం ఉంది. అంటే దేవుని బిడ్డలకు ఆయన సహవాసం ఉంటుంది. పర్ణశాల పండుగ ఏటిటి వస్తారు అంటే వీ విల్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ ఆయన మనము ఘనపరుస్తూ ఉంటాము. అంతేకాదు మరి ఆయన బిడ్డలుగా మనము ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఆనందంతో ఆ పరలోక రాజ్యం ఉంటూ. అలాంటి భాగ్యం నీకు నాకు రావాలంటే మరి మనం మనము మన పాపం ఫస్ట్ ఒప్పుకోవాలి, ప్రభుని రక్షకుగా అంగీకరించాలి. అంతేకాదు ఆయన యొక్క పరిశుద్ధపరిచే క్రియ కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం పాపం ఒప్పుకుంటూ ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి. ఫైనల్ గా షుడ్ బి కన్ఫర్మ్ టు క్రీస్తు సారూప్యంలోకి నీవు నేను రావాలని ప్రభు కోరుతున్నాడు. అలా ఉండడానికి దేవుడు మనందరి కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, దయగల నాయన, నీ పాదంలోకి వెళ్ళి నేను స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభు. నాయన జకర్యా గ్రంథము నాయన ప్రభు 12-14 అధ్యాయాలు ప్రభు యెరూషలేము గురించి నీ ప్రణాళిక అర్థమైంది ఆయన ప్రభు. అంతేకాదు ప్రభు, యెరూషలేం కాదు ఆయన ప్రభు, నువ్వు పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రభువా, నీవు నిజమైన దేవుడవు, నీ నుంచి రక్షణ ఉంది. యేసు ప్రభువు నాయన ప్రభా మా అందరి పాపం కొరకు నాయన ప్రభా యెరూషలేములో నాయన ప్రభా శిలువ రాను మీద ఆయన చనిపోయి రక్తం చిందించి మా పాపం ఆయన మీద మోపబడి ఉన్నది నాయన ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. మేము పశ్చాత్తాపడి నాయన మా పాపంలో ఒప్పుకుంటే నీ బిడ్డలకు చేసుకునే గొప్ప దేవుడు నాయన ప్రభా. నీ జీవ జలములు నాయన ప్రభా అన్ని చోట్ల ప్రవహిస్తున్నాం నాయన ప్రభా. అంతేకాదు నాయన ప్రభా, మరి నీ వైపు చూస్తూ ముందుకు సాగుట సహాయం తెచ్చిన ప్రభా. నాయన ప్రభా, మరి మీరు మా కొరకు పొడవబడ్డారు నాయన ప్రభా, మా కొరకు మీకు నాయన ప్రభా, మా కొరకు నాయన ప్రభా మరి రక్తం చిందించారు ప్రభా. మేము నీ వైపు చూస్తున్న ప్రభా, నీ రక్షణ కొనసాగిస్తూ ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా నాయన వింటున్న ప్రతి శ్రోతను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. నాయన ప్రభా మరి నీ దాసులు నాయన ప్రభా, మరి హేమసాగర్ గారిని నాయన ప్రభా, డానియల్ విజయ్ గారిని, పాస్టర్ సుభాష్ గారిని ప్రభా నీ ప్రేమ గల హస్తాలకు అప్పచెప్తున్నాను, సహాయం దయచేయండి నాయన ప్రభా. నాయన ప్రభా నీ రాకడే ప్రాంతం వరకు మేము నమ్మకంగా ఉంటాకు, అనేకులకు దీవెనకరంగా ఉంటూ మా సహాయం దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరూ వీటిని ప్రతి ఒక్క శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.